లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చూసుకున్నాం. ఆదిలో ఉన్నట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించెదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితము పాడైపోయిందా? ఎటు సక్సెస్ లేదా, డెవలప్మెంట్ లేదా, అనారోగ్యంలో కూరుకుపోయినావా? త్రాగి త్రాగి నీ జీవితం పాడైపోయిందా? శ్రమల్లో కష్టాల్లో ఉన్నావా? సమస్తం అయిపోయిందండి, నా జీవితమే పాడైపోయిందండి, నేను చేసిన తప్పులను బట్టి పాపాలను బట్టి నా ఫ్యామిలీ చెడిపోయింది అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలు మాటి మాటికి తప్పిపోతూ శ్రమల పాలై బానిసలుగా బ్రతుకుతా ఉన్నారు. దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఆదిలో ఉన్నట్లు నీకు నేను ఆలోచనకర్తలను మరలా నియమిస్తాను, మంచి నాయకులను నియమిస్తాను, న్యాయాధిపతులను ఉంచుతాను, చక్కటి ప్రవక్తలను పంపిస్తాను. వారు నీకు బోధిస్తారు, వారు నీకు ఆలోచన చెప్తారు. అప్పుడు నువ్వు బాగుపడతావు. ఎలా బాగుపడతావు అంటే, నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. హల్లెలూయా. నీకు ఇప్పుడు చెడ్డ పేరుందేమో, ఇతను త్రాగుబోతండి, ఇతను తిరిగిపోతండి, ఈమె మంచి స్త్రీ కాదండి, చెడిపోయిన కుటుంబం అండి, వీరి ఫ్యామిలీ అంతా పడిపోయిందని నీ గురించి చెడ్డ మాటలు చెప్తా ఉన్నారేమో. అయితే నీవు దేవుని ఆలోచన తీసుకుంటే, హల్లెలూయా, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు చదివి ఆ వాక్యంలో ఉన్న ఆలోచన ప్రకారం నడవగలిగితే, మందిరానికి రెగ్యులర్గా వెళ్ళగలిగితే, దేవుని సేవకుడు చెప్పే మాటలను నీవు తప్పకుండా పాటించినట్లయితే, వారు చెప్పే సలహాలను సూచనలను తీసుకొని జీవిస్తే, దేవుడు నీకు మంచి పేరును ఖ్యాతిని ఇస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. కొంతమందికి చెప్తే వినరండి, ఎన్ని మంచి మాటలు చెప్పినా వినరు. అలాంటి వాళ్ళు చెడిపోతారు. నీవు దేవుని మాటలు వినాలి, దైవ సేవకుల మాటలు వినాలి, దేవుని యందు విశ్వసించాలి. దైవ సేవకులు చెప్పే మాటలకు నువ్వు శ్రద్ధ